హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నోడు స్కూల్కి ఫస్ట్ డే అనమాట. హాలిడేస్ అయిపోయాయి, ఇంకా ఎంజాయ్ చేసినంత అయిపోయిందనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే లేచాడు. ఈరోజు త్వరగానే లేపాను. వాడికి మామూలుగా అయితే 8:30 వరకు పడుకుంటాడు అనమాట. ఇంకా ఇప్పటి నుంచి లేయాల్సిందే, తప్పదు. అందుకే స్నానం అయితే చేసేసి వచ్చాడనమాట. పాలు తాగేసి స్నానం చేసేసి వచ్చేసాడు. ఇప్పుడు పూజ కంప్లీట్ చేసేసుకొనేసి స్కూల్కి వెళ్ళి అక్కడ ఎలా వెళ్తాము, గుడికి వెళ్ళి స్కూల్కి వెళ్దాం అనుకున్నాము. అక్కడ మొత్తం వీడియో అయితే కవర్ చేస్తాను, మీరు చూస్తూనే ఉండండి, ఓకేనా. ఇక్కడైతే మా చిన్నోడు పూజ అయితే స్టార్ట్ చేసేసాడు. వాడికైతే చాలా ఇష్టం అనమాట పూజ చేయడం అంటే. వాడికి ఇట్లా దీపం పెట్టడము కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అందుకని చెప్పేసి ఇంకా అలా పూజ మొత్తం మాహితోనే చేయించేసేసాను అనమాట. ఇంకా మామూలుగానే ఓన్లీ క్లీన్ చేసేసి ఫ్లవర్స్ అన్నీ మార్చేసేసాను అనమాట. పెద్దగా ఏం ప్రాసెస్ ఏం లేదు కాబట్టి ఇంకా మాహితోనే చేయించేసాను. అలా మార్నింగ్ రొటీన్ ఇంకా ఈ రోజు నుంచి స్కూల్ డే స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా ఇక్కడ నుంచి ఇలానే ఉంటుంది రొటీన్ మాకు మా చిన్నోడితో. అలా పూజ మొత్తం ఇంకా దీపం అంతా అలంకారం చేసుకునేసి భగవంతుని దీపం అయితే పెట్టడం స్టార్ట్ చేసేసాడు మా చిన్నోడు. వాడికైతే ఇట్లా అగ్గి పెట్టి ముట్టించడం రాదనమాట. ఇంకా పిల్లవాడు కదా, మా చిన్నోడు నేనే ఆరతిలోకి వత్తి వేసి అది ముట్టించేసి ఇస్తే తను పెట్టగలుగుతాడు. అది కూడా కొంచెం భయంగా పెట్టగలుగుతాడు అనమాట. ఎందుకంటే అది అగ్గి కదా, చేతికి వస్తుందేమో అని భయపడుతూ పెడతాడనమాట. ఇంకా అలా దీపం అయితే పెట్టడం అయితే కంప్లీట్ చేసేసాడనమాట. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మా చిన్నోడికి ఫేవరెట్, డైలీ వాడు కంపల్సరీ స్నానం చేసిన వెంటనే చేసేటట్టు నేను నేర్పిస్తాను అనమాట. అదైతే గిన మార్నింగ్ లేవగానే స్నానం చేశాడంటే కంపల్సరీ సూర్య నమస్కారం మాత్రం కంపల్సరీ చేయిస్తాను. ఎందుకంటే పిల్లలకి ఆరోగ్యాలతో ఉండాలంటే, ఫస్ట్ ఆ హెల్త్ బాగుండాలంటే సూర్యుని కంపల్సరీ నమస్కారం చేసుకోవాలి. మనం కూడా మంచిదే అనమాట, పెద్దవాళ్ళు కూడా. ఇంకా నేను ట్రై చేస్తూ ఉన్నాను ఆదిత్య హృదయము కొంచెం పలికిస్తూ ఉంటాను ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు, వాడు నేర్చుకోగలుగుతాడు అనేసి అలా ట్రై చేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి నేర్పించండి, చాలా మంచి పద్ధతులు ఇవి, ఓకేనా. మా చిన్నోడి స్కూల్ రొటీన్ మొత్తం ఇలా చూస్తూ ఉండండి. ఫస్ట్ డే స్కూల్కి మా వాడు ఎలా వెళ్తాడు ఏంటి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామెంట్స్లో చెప్పండి. ఏదైనా కామెంట్ చేయండి, మంచిగా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. ఇలాంటి వీడియోస్ చేస్తే మంచిదా, ఇలాంటి వీడియోస్ చేస్తే మంచిదా అనే ఐడియా వస్తుంది. ప్లస్ ఏదైనా కానీ కొంచెం మంచిగా ఉంది, బాగాలేదు, బాగుంది అట్లా కామెంట్ ఏదైనా చెప్పండి ప్లీజ్, ఓకేనా. చూస్తూనే ఉండండి ప్రాసెస్. ఇలా ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మా చిన్నోడు రెడీ అయ్యేసి వాడి బ్యాగ్ కూడా కొత్త బ్యాగ్ అనమాట. ఇది నేను ఆర్డర్ చేశాను బయట నుంచి. ఇంకా బ్యాగ్ అన్నీ సర్దేసుకుంటున్నాడు, ఆ పాత బ్యాగ్లో నుంచి కొత్త బ్యాగ్లోకి అలా సర్దేసి మొత్తం. స్నాక్స్ అయితే పెద్దగా ఏం లేవన్నమాట. ఇంక ఇప్పటి నుంచి బయట నుంచి స్నాక్స్ అన్నీ మొత్తం ప్రిపేర్ చేసేటివన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. అలా అన్నీ పెట్టేసుకునేసి బ్యాగ్ అయితే రెడీ చేసేసుకున్నాడు. స్కూల్ బ్యాగ్ రెడీ చేసేసుకునేసి ఇంకా టిఫిన్ అయితే తినడానికి రెడీ అయిపోయినాడు అనమాట. టిఫిన్ అయితే ఈరోజు ఇంకా ఫస్ట్ డేనే కదా, అసలు మామూలుగానే మేము కొద్దిగా లేట్గా లేస్తూ అలవాటు పడిపోయామన్నమాట. హాలిడేస్ మొత్తం కొంచెం లేట్గా లేసేసరికి టైం సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఉప్మా పెట్టేసామన్నమాట. అలా ఉప్మా మా చిన్నోడికి పెట్టేసి తినిపించేసాను. టైం అయితే అవుతుంది. మా చిన్నోడు హాలిడేస్ అయిపోయాయి కదా, వెళ్ళాలంటే కొంచెం బెంగ అనమాట. ఏదో చెప్పి తీసుకెళ్ళాలి, ఓకేనా. ఇప్పుడు బయలుదేరుతున్నాము. 9:30కి టైం అనమాట. ఒక 10 నిమిషాలు ఉంది టైము. మాకు దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్తాము, ఓకేనా. స్కూల్కి టైం అయితే అయింది, వెళ్తున్నాం అనమాట.
మా చిన్నోడికి ఏదో ఒకటి చెప్పేశాను అనమాట, మాల్కి వెళ్దాము, అట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి వెళ్దాము అని చెప్పేసి. అందుకే సిద్ధమైపోయాడు. కింద కనుకో షర్ట్ మరసంగా అనుకో కింద. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడికి స్లేట్ పెన్సిల్ బాక్స్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ స్టేషనరీ షాప్ ఉంది, ఇంకా అక్కడికి తీసుకెళ్ళాను. వాడికి నచ్చినవి కొనుక్కొనేసి స్లేట్ పెన్సిల్ తీసుకొనేసి ఇంకా అయితే హ్యాపీగా బయలుదేరేసాడు స్కూల్కి. ఇంకా స్కూల్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు అనమాట, అక్కడ మంచిగా మొక్కొనేసాడు. ఇక్కడ బాలాంజనేయ స్వామి అని ఉంది, స్కూల్కి వెనుక సైడే ఉంటుంది. బాలాంజనేయ స్వామి గుళ్ళో కూడా మంచిగా మొక్కొనేసి, ఫస్ట్ డే స్కూల్కి కదా, మామూలుగానే ఫస్ట్ డే స్కూల్ కాకపోయినా కానీ చాలా వరకు మోస్ట్లీ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు టైం ఉందంటే ఇలా గుడికి పిలుచుకెళ్తాను అనమాట. స్కూల్కి దగ్గరలోనే ఉంది కాబట్టి పిలుచుకెళ్ళి భగవంతుని దగ్గర దర్శనం చేయించుకొనేసి తీసుకెళ్తాను అనమాట. అలా స్కూల్కి అయితే వదిలేసి వచ్చేసాము. ఇంకా అప్పటికే ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది, చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. ఇంకా అక్కడే వదిలేసి వచ్చేసాను అనమాట నేను. చాలామంది పిల్లలు అయితే అసలు స్కూల్కి దగ్గరికి వెళ్ళగానే మామూలుగా ఇప్పుడు నర్సరీ పిల్లలు అందరూ స్టార్ట్ అవుతుంటారు కదా, మామూలు గోల కాదు, సౌండ్ ఏడుపుల సౌండ్తో భారీగా ఏడుస్తున్నారు పిల్లలంతా. ఇంకా అలానే ఉంటుంది, పిల్లలు కదా ఇన్ని రోజులు హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేసి ఇప్పుడు వెంటనే స్కూల్కి వెళ్ళాలంటే మామూలుగా ఉండదు. మా చిన్నోడిని అయితే నేనైతే కంట్రోల్ చేసేసాను అనమాట. మామూలుగానే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే మా చిన్నోడు కామ్ అయిపోతాడు, పర్లేదు బాగానే అలవాటు పడిపోతున్నాడు స్కూల్కి. అలా స్కూల్లో వదిలేసి అయితే వచ్చేసాను. నెక్స్ట్ మహీకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి, వీలైతే పెడతా. ఓకే ఫ్రెండ్స్, మా చిన్నోడిని అయితే ఇంకా స్కూల్లో అయితే వదిలేసి వచ్చామన్నమాట. మామూలుగా అయితే పిల్లలకే కాదు మాకు కూడా కొంచెం స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే వాళ్ళతో పాటు మాకు కూడా టెన్షన్ పరిగెత్తి ఉంటుందన్నమాట పని. స్కూల్కి త్వరగా వెళ్ళాలి, త్వరగా లేయాలి, పనులన్నీ చేయాలి, పూజ కంప్లీట్ చేయాలి, వాళ్ళకి బాక్స్, వాళ్ళకి టిఫిన్ మామూలుగా ఉండదు అనమాట. ఇప్పటి నుంచి ఇంకా రొటీన్ లైఫ్ టర్న్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మా చిన్నోడి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియో చాలా మంచి వీడియో అనమాట. మేమైతే ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాము, ఆ ట్రిప్పు ఎక్కడికి అనేది ఇప్పుడే రివీల్ చేయను, మీరే చూస్తారు కదా.